చదవబడిన కీర్తన 18వ కీర్తన. ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం గడిచిన వారంలో 23వ కీర్తనను గురించి దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. 23వ కీర్తన మొదటి వచనం ఎంత సుపరిచితమైన దేవుని వాక్యమో 18వ కీర్తన మొదటి వచనం కూడా మనందరికీ అంతే సుపరిచితమైన వాక్య భాగం. యెహోవా నా బలమా, యెహోవా నా బలమా. దీనిని మన సువార్త కీర్తనలోను, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లోను, లేదా హెబ్రోన్ కీర్తనల్లోను ఈ పాటను రచించి దేవుని యొక్క మహాబలాన్ని, దేవుని యొక్క మహా ఔన్నత్యాన్ని రచించిన భక్తులుగా ఉన్నారు. అయితే 18వ కీర్తనలో ఏదైతే సారాంశం ఉన్నదో 18వ కీర్తనలో 50 వచనాలు ఉన్నాయి. ఈ 18వ కీర్తన కంటే మునుపు ఒక రాజు ఎడల దేవుడు జరిగించిన గొప్ప కార్యాన్ని తలపోస్తూ తన ఎడల దేవుడు చేసిన బలమైన కార్యాలను, దేవుడు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకొనుచు ఇందులో రచించిన వారుగా ఉన్నారని మనవి చేస్తూ ఉంటున్నా. మనకందరికీ తెలిసిన చరిత్ర గ్రంథాల్లో 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయంలో 51 వచనాలు ఉంటాయి. ఒక వచనం తప్పితే అందులో 50 వచనాలు ఏవైతే ఉన్నాయో అదే వచనాలను కీర్తనకారుడైన దావీదు ఈ 18వ కీర్తనలో యాజ్ ఇట్ ఈజ్గా దేవుడు చేసిన కార్యాన్ని ఒక కీర్తనగా, ఒక పాటగా, దేవుని యొక్క బలాన్ని, కార్యాలను వివరించిన దేవుడుగా ఉన్నాడని ఇందులో వాక్యం ఉన్నది. అంతేకాకుండా నిర్గమకాండం 15వ అధ్యాయంలో కూడా ఇశ్రాయేలీయుల ఎడల దేవుడు చేసిన బలమైన కార్యాన్ని తలపోసుకొనుచు అక్కడ కూడా దైవజనుడైన మోషే, ఇశ్రాయేలులకు నాయకుడైన మోషే నిర్గమకాండం 15వ అధ్యాయంలో 2వ వచనంలో ఒకమంటాడు, దేవుడే నా బలము అని. దేవుడు చేసిన గొప్ప బలమైన కార్యాన్ని బట్టి ఆ 15వ కీర్తనంతటిని దేవుడు చేసిన గొప్ప ఔన్నత్యాన్ని చాటి చెప్పిన అధ్యాయం అని మనవి చేస్తూ ఉంటున్నా. బైబిల్లో కొందరు భక్తులు మొదటిగా మోషే, ఆ తర్వాత దావీదు, ఆ తర్వాత యెషయా, ఆ తర్వాత హబకుకు, ఆ తర్వాత పౌలు, ఈ 5 మంది భక్తులు దేవుని యొక్క బలమైన కార్యాలను గురించి తన దేవుని గ్రంథములో రచించి మన అందరికీ అవి ఆదరణ, మన అందరినీ బలపరచాలని, మనలందరినీ దేవుని వైపు నడిపించాలని రాసిన కార్యాలను గురించి ఈ ఉదయకాల సమయమున దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే వారంగా ఉందాం. మొదటి మాట యెహోవా నా బలమా. ఈ వాక్య భాగానికి అంశభాగం యెహోవా నా బలమా. యెహోవా నా బలమా అన్నాను. దేవాది దేవుడు భక్తునికి బలముగా ఉండడానికి గల కారణం కూడా తెలుసుకోవాలి కదా. భక్తులైన వారికి దేవుడు బలముగా మారడానికి కూడా సందర్భం ఏంది అనంటే మొదటి వచనములోనే, మొదటి పక్కన వచనంలోనే మాట్లాడుతున్నటువంటి మాట, నేను నిన్ను ప్రేమించుచున్నాను. అంటే దేవుణ్ణి భక్తుడైన దావీదు ప్రేమించుచున్నాడు. కాబట్టి ఈ 18వ కీర్తన పై మాటలోనే మొదటి వచనం కంటే మొదటి మాటలో ఒక మాట ఉన్నది. యెహోవా దాసుడైన దావీదు కీర్తన, అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతను తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనెను, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుణ్ణి దావీదు అధికంగా ప్రేమించుచున్నందుకే దేవుడు దావీదునకు బలమై ఉన్నవాడుగా ఉన్నాడు. దావీదు విషయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే గడిచిన వారంలో కూడా తెలుసుకున్నాం. ఈ వారం కూడా ఆయన గురించి ధ్యానించుకుంటున్నాం.
దావీదు తన జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా మొదటిగా మనుషుల దగ్గర కాడికి వెళ్ళడం కంటే దేవుని దగ్గరికే ప్రథమముగా ఆయన వచ్చిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ మాటను బాగా గమనించాలి. ఇందాక 146వ కీర్తన 3వ వచనంలో ఒక మాట ఉన్నది, నరుల చేతనైనను రాజుల చేతనైనను నాకు రక్షణ కలగదు. ఎవరి ద్వారా కలుగుతుంది? దేవుని నుండియే కలుగుతుందని దేవుడి తన మాటల ద్వారా తెలియపరిచినటువంటి సందర్భం. దేవుని చిత్తం తెలుసుకోవాలన్నా దావీదు దేవుని యుద్ధకు వచ్చేవాడే. కనుక కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, వేదన వచ్చినా, ఇబ్బంది ఎదురైనా దావీదు తిరిగి దేవుని యుద్ధకే వచ్చేవారు. కానీ చాలామంది మనం ఏం చేస్తాం, మనకు ఎదురైన ఇబ్బందులను బట్టి ముందు మనుషుల ముందు వాపోవాలని, మనుషులకు చెప్పుకుంటే కొంత బాధ తీరుతుందని అనుకుంటాం. కానీ మనుషులకు చెప్పుకుంటే కొంతకాల సమస్యనే తీరవచ్చు. కానీ దేవునికి చెప్పుకుంటే దేవుడు శాశ్వత కాల సమస్యను, శాశ్వత కాలమైన పరిచర్యను, శాశ్వత కాలమైన ఇబ్బందిని తొలగించి మనకు ఆయన సమాధానాన్నిచ్చే దేవుడుగా ఆయన ఉంటాడు. దాదాపు అన్ని విషయాల్లో దేవుడు తనకు తోడుగున్న తర్వాత వ్యక్తిగతంగా మనము మన విషయంలో ఆలోచన చేసుకుంటే, వ్యక్తిగతంగా మన గురించి మనం ఆలోచన చేసుకుంటే, మనం అనుకుంటే కొన్ని సందర్భాల్లో అన్నీ బాగున్న తర్వాత నేను కాబట్టి ఇంత జరిగింది, నా మాటల వల్ల నేను నిలబెట్టుకున్నా, నాకున్న పలుకుబడి ద్వారా నేను నిలబెట్టుకున్నా, నేను జీవించిన జీవితం ద్వారా ఇంత సంపాదించుకున్నా అని జనరల్గా మనమైతే మనుషులు మాట్లాడుకుంటాం. కానీ ఈ వ్యక్తి అట్లా మాట్లాడుకోవట్లేదు. దేవుడిచ్చిన ప్రతి కార్యాన్ని బట్టి యెహోవా నా బలం అని దేవుణ్ణి కీర్తిస్తుంటున్న వాడుగా ఉన్నాడని మనవి చేస్తూ ఉంటాం. ఇంకా కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటుంటాం, నాకున్న అంగబలం, నాకున్న ధనబలం, నాకున్న రక్తబలగం, నా వెనక ఉన్న మనుషులు, నా పేరు, నా ప్రఖ్యాతి వల్ల ఇంత జరిగిందని మనకు మనమే చెప్పుకొని మురిసిపోతూ ఉంటాం. కొంతమంది పక్క వాళ్ళు కూడా అంటుంటారు, ఇది కేవలం నీ వల్లనే జరిగిందని. కానీ ఇక్కడ దావీదు మాత్రం దేవుని వల్లనే జరిగింది అంటే ఏ ఒక్క విషయానికి కూడా మహిమను, ఘనతను మనిషికి ఆపాదించుకోకుండా, ఏ ఒక్క విషయానికి కూడా తనకు తాను అర్పించుకోకుండా, తనకు తాను అన్వయించుకోకుండా. బైబిల్లో ఒక మాట ఉన్నది, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయించెదరు, నేనైతే నా దేవుని బట్టియే నేను అతిశయిస్తూ ఉంటున్నా. దావీదేమన్నా తక్కువవాడా? జనరల్గా అనుకుందాం, ఒకవేళ చరిత్రపూర్వకంగా ఆధారాలను ఒకవేళ పరిశీలిస్తే దేవుని వాక్య ప్రకారంగానే దావీదుకు 2,88,000 మంది సైన్యం ఉంది. అంత బలమైన వాడు, అంటే అంత స్థిరపరుచుకున్నవాడు. ఏ రాజుకు లేని బలమైన సైన్యం దావీదుకు ఉన్నది. కానీ అందులో కూడా ఇంత బలమైన సైన్యం ఉన్నప్పుడు నేనెందుకు బలహీనవుతా, నేనే బలవంతుడని అనుకోవాలి దావీదు. కానీ అలా అనుకోలేదు. నా బలమో యెహోవా నా బలం. దాదాపు 2,88,000 మందికి దాదాపు 12 గ్రూపులు ఉన్నాయి. ఒక్కొక్క గ్రూపుకి 24,000 మంది సేవ చేసేవారు. 12 సైన్యాలను విభాగిస్తే 24,000 మందిగా 2,80,000కే వస్తారు. అయితే ఇందులో ముఖ్యమైన వారు 3 ఉన్నారు, సేనాధిపతులు, సైన్యాధిపతులు. వారు దేవుని చేత అభిషేకించబడి రాజునకు కావలి వారిగా ఉన్న అభిషేయి ఉన్న, యోవాబు ఉన్న, అహితోపేలు ఉన్న, ఇంకొకరు ఉన్న. కానీ వీరందరూ నాతో ఉన్న, ఈ బలము నాకున్న, ఈ జనము నాకున్న, నా దేవుడు నా దేవుడే అని దేవుణ్ణి యెహోవా నా బలముగా అర్పించుకున్న వ్యక్తిగా ఉన్నాడు. ఇంకొక చోట ఉన్నది 21వ కీర్తన 1వ వచనం. 21వ కీర్తన 1వ వచనం, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ఇందాక 2,88,000 సైన్యమున్నా, దాదాపు 12 గుంపుల సైన్యములు ఉన్న 24,000 మంది ఒక్కొక్క సైన్యముగా, సంవత్సరానికి సరిపడంత 24,000 మంది ఒక్కొక్క గుంపుగా ఆయనకు సేవ చేసిన, అన్ని సపర్యాలు చేసిన, ఆయన కాపుదలగా ఉన్న ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. దేవుడిచ్చిన బలాన్ని బట్టి, దేవుడిచ్చిన శక్తిని బట్టి దావీదు ఒకప్పుడు బలహీనుడుగానే ఉన్నాడు. మనకు తెలిస్తే
మనకు తెలిసిన రీతిగా గొల్యాతును చంపడానికి వెళ్ళినప్పుడు ఆయనకు సరిగా కత్తి పట్టడానికి రాలేదు కదా, ఎంత బలహీనుడు. గొల్యాతేమో మనోడు అంత పెద్ద అజానుభావుడుగా ఆయన ముందు నిలబడితే ఆయన శిరస్సానము ఢాలు అన్నీ ధరించుకుంటే ఈయనకు యుద్ధరంగంలోకి దిగితే శిరస్నానం పెడితే ఆయన తలకు చాలా చిన్నగా అయింది కదా. డాలు పెట్టినా ఆయన శరీరానికి అట్లే, కత్తి ఇచ్చినా ఆయన మొయ్యలేని బలహీనుడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి బలముగా, దేవుణ్ణి తనకు ఆధారముగా చేసుకున్నాడో బలహీనుడైన దావీదు బలవంతుడుగా మార్చబడిన తర్వాత ఆయన ఎలుగుబంటిని, ఆ తర్వాత సింహాన్ని చీల్చేంత బలవంతుడుగా ఆయన మార్చబడ్డాడు. కాబట్టి సంగమా, ఈ ఉదయకాల సమయమున మనము దేవుణ్ణి, ఆయన బలమును, ఆయనను గురించి ఒకవేళ ధ్యానించి, ఆయనను కీర్తనను గురించి ధ్యానించి మన బలహీన సమయాల్లో ఆయన బలవంతునుగా చేసుకుంటే దేవుడు మన ఎడల బలవంతుడైన దేవుడు బలమైన కార్యాలు చేయగలిగిన సమర్థుడని సేవకునిగా మనవి చేస్తూ ఉంటున్నా. దావీదు అంటున్నటువంటి మొదటి మాట, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆయన ప్రార్థన విధానం ఆయనకు బలముగా మార్చబడింది. ఆయన స్తుతించిన విధానం ఆయనకు బలముగా మార్చబడింది. ఆయన ప్రేమించిన విధానం ఆయనకు బలముగా మార్చబడింది. ఆయనకు ఇష్టడుగా ఉన్న విధానం ఆయనకు బలముగా మార్చబడింది. కాబట్టి దేవుడు కష్ట నష్ట సమయాల్లో మనకు కూడా బలముగా మార్చబడాలి అంటే దేవుని బలము యొక్క గొప్ప ఔన్నత్యాన్ని మనం తెలుసుకొని మన వ్యక్తిగత జీవితంలో వాటిని అనుసరించే వారంగా ఉంటే భక్తులకు ఇచ్చిన బలాన్ని దేవుడు మనకును ఇచ్చి మనల్ని బలవంతమైన వారిగాను, బలము కలిగిన వారిగాను చేసే దేవుడుగా ఉంటాడని సేవకునిగా మనవి చేస్తూ ఉంటున్నాం. మొదటి మాటగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. రెండవ వచనములో ఆయన అంటున్నటువంటి మాట, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గము, నా దేవుడే, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గం. ఆశ్రయదుర్గమైన బలమైన దేవుడు. మొదటి మాట. ఈ 2 వచనాల్లో దేవుణ్ణి దావీదు 9 విషయాల్లో వర్ణించుచుంటున్న సందర్భం. దేవుడు ఆశ్రయదుర్గం. ఇప్పుడు అనుకుందాం, మన గద్వాల్లో ఒక కోటగడ్డ ఉంది, మా ఊరిలో కోటగడ్డ ఉంది. వీటన్నిటికీ మనకు తెలిసిన హైదరాబాద్ కాడ ఏదో ఉంది కదా సార్, అది కోటగడ్డ ఏదో అంటారు, ఏదో గోల్కొండ కోట ఉంది. ఇక్కడ మన బీదర్ దగ్గర కూడా ఒక పెద్ద కోట ఉంది. ఈ కోటలు ఎందుకు నిర్మిస్తారు? ఏ శత్రువు కూడా అందులో నుండి బయట నుండి లోపలికి రాకుండా ఉండడానికి ఒక రక్షణ వలయంగా, అంటే ఒక గొప్ప వారికి ప్రొటెక్షన్గా ఉండడానికి చేస్తున్నటువంటి కార్యం. ఒకవేళ మనకున్న ఇండ్ల కాంపౌండ్లు ఎంత ఉంటాయి? మహా అంటే 3 ఫీట్లు 4 ఫీట్లు, మహా అంటే 5 ఫీట్లు 6 ఫీట్లు. కానీ రాజుల కాంపౌండ్ ఎంత ఉంటుంది కదా, దాదాపు 3-4 అంతస్తుల ప్రహారీ ఉంటుంది. దాదాపు కొలిస్తే ఒక ఊరంతా, ఒక చిన్న ఊరంతా ఉంటుంది. మా ఊర్లోకి వస్తే తెలుస్తుంది. మా ఊరు బస్టాండ్ దగ్గర దాదాపు సగం ఊరు కోటగడ్డలోనే ఉన్నది. అంటే అంత పెద్ద కట్టడం, అంత పెద్ద ప్రహారీ. అంటే ఇప్పుడు దేవుడు కూడా దావీదునకు అటువంటి కృపనిచ్చినాడు. అంటే ఏ శత్రువు కూడా తనను ముట్టుకులేనంతగా, ఏ శత్రువు కూడా తనను హరించలేనంతగా, ఏ శత్రువు కూడా తనను దగ్గరికి రాణించినటువంటిగా, ప్రభా మనుషులకు కోటగడ్డలున్నాయేమో, మనుషులకు ప్రహారులున్నాయేమో, కానీ నాకైతే నీవే ఆశ్రయదుర్గముగా ఉన్నావు, నీవే నాకు కేడముగా ఉన్నావు, నీవే నాకు ఢాలుగా ఉన్నావు, నీవే నాకు భుజబలముగా ఉన్నావు. నీ అంతటి కాపుదల మనుషుల ద్వారా ఎవరి దగ్గర కూడా నాకు దొరకదు. అంతటి ఆశ్రయము నీవు నాకు ఇచ్చినావు ప్రభువా. కాబట్టి యెహోవా నీవే నా బలమని దేవుణ్ణి మనసారా కొనియాడుతున్నటువంటి సందర్భం. ప్రియ దేవుని సంగమ, అనేక సందర్భాల్లో నా సహాయకుడవు నీవే, నా ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడవు నీవే, నా బలమైన దుర్గము నీవే అని కొనియాడబడిన సందర్భాలు దావీదు జీవితంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి సంగమ, ఒకవేళ మనము కూడా ఆపదల్లో, అక్కర్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉంటే దేవుడు నీకు నాకు మన అందరికీ ఆయన ఆశ్రయదుర్గముగా ఉండే దేవుడుగా ఉంటాడు. బలహీనులను ఆయన బలవంతులుగా మార్చే దేవుడు, బలవంతులను ఆయన
బలహీనులుగా మార్చే దేవుడు ఆయనకున్నది సామర్థ్యం. లోక సామెత ఉన్నది, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. అది ఎప్పుడైతాయి? నీకు నాకు విశ్వాసం ఉంటే. బైబిల్లో ఒక మాట ఉన్నది, నీకు ఆవగింజంతైన విశ్వాసం ఉంటే, నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఈ కొండ ఇక్కడి నుండి అక్కడికి పడమంటే పడుతుందని దేవుడు ఇచ్చిన గొప్ప అభయమైన వాగ్దానం. కాబట్టి సంగమా, దేవుని యొక్క ఆశ్రయము ఎల్లప్పుడూ మనల్ని ఆవరించుకొని ఉండాలి, మనతో ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన కాపుదల ఉండాలి, ఎల్లప్పుడూ ఆయన మనతో ఉండాలనంటే మనము ఆయనను గొప్పగా ప్రేమించే వారంగాను, ఆయన బలాన్ని తెలుసుకునే వారంగా ఉంటే దేవుడు మనల్ని ఆశ్రయదుర్గముగా ఉండి కాపాడే దేవుడుగా ఉంటాడు. ఇక్కడ దేవుడు అదే తెలియపరుస్తూ ఉన్నాడు దావీదును, నన్ను కాచిన దేవుడు, నన్ను కాపాడిన దేవుడు, నన్ను కరుణించిన దేవుడు. ఏ ఒక్కరు కూడా తన యుద్ధకు వచ్చిన దాదాపు 400 మందిని గడిచిన వారంలో అనుకున్నట్టుగా 400 మంది ప్రతిరోజు ఆయనను చంపాలనుకున్న కానీ కూడా ఎవరు కూడా ఆయనను ఆశ్రయించలేదు. ఒకవేళ దొరికినట్టే దొరికినా దేవుడు ఎప్పుడు మాయం చేస్తాడో, ఎలా మాయం చేస్తాడో, ఎట్లా తప్పిస్తాడో అది ఆయనకే సాధ్యం, బలమైన దేవునికి. కాబట్టి సంగమా, ఈ ఉదయకాల మధ్యాహ్న కాల సమయమున మనము దేవుణ్ణి ఆశ్రయదుర్గముగా చేసుకుంటే నీకు కలిగే ప్రతి విధమైన ఇబ్బందులన్నింటినీ తొలగించి ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు మనకు అర్థం కావడానికి, తెలుసుకోవడానికి ఇజ్రాయేలుకు ఐరన్ డూమ్ వ్యవస్థ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే దేవుని యొక్క ఆశ్రయం మనకు ఎల్లప్పుడూ కూడా ఉండనని మనవి చేస్తూ ఉంటున్నా. రెండవ మాటను దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యం చదువుకుందాం. మొదటిగా ఆయన ఆశ్రయదుర్గమైన బలమైన దేవుడు. రెండవ మాటను దేవుని వాక్యం చదువుకుందాం. 3వ వచనం, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన శత్రువులలో నుండి నన్ను రక్షించును. శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించును. శత్రువుల నుండి విజయం ఇచ్చిన బలమైన దేవుడు. రెండవ మాట, శత్రువుల నుండి విజయం ఇచ్చిన బలమైన దేవుడు. దాదాపు ఈయనకు 8 చేసిన 17 యుద్ధముల్లో ఒక్కచోట కూడా ఆయన ఎవరికి కూడా అప్పగింపబడలేదు. జరిగిన 17 యుద్ధాల్లో ఏ ఒక్కరి చేత కూడా కత్తివాత పడలేదు. జరిగిన 17 యుద్ధంలో ఏ ఒక్క వ్యక్తికి కూడా ఆయన అప్పగింపబడలేదు. ఏ ఒక్క వ్యక్తి కూడా ఆయనను పట్టుకోలేదు. కొందరు రాజులు వారి బలహీనతలను బట్టి పట్టుబడ్డవారుగా ఉన్నారు, కానీ ఈ వ్యక్తి పట్టుబడలేదు. కారణం, దేవుణ్ణి బలముగా చేసుకున్నందున శత్రువుల చేతిలో నుండి ఆయన తప్పించిన దేవుడు. ఒకవేళ దావీదు కాలంలో ఎవరు ఆయన శత్రువులను ఒకవేళ ఆలోచన చేస్తే, ఫిలిస్తీన్లు దావీదు కాలంలో బలమైన శత్రువులుగా ఉన్నారు. మోషే కాలంలో ఐగుప్తీయులు బలమైన శత్రువులుగా ఉన్నారు. ఈ బలమైన సామ్రాజ్యం కలిగిన వారు, బలమైన సైన్యం కలిగిన వారి చేతిలో నుండి, వారి శత్రువుల్లో నుండి తప్పించిన గొప్ప దేవునిగా ఆయన ఉన్నాడు. అందుకనే భక్తులు పాట రాశారు, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కాటినను, నా శత్రువులు నన్ను నరకపు పాశములరి కాటినను, మరదవలే భక్తి కీనులు పోలిన మదలకనను ఎడబాయని దేవ, మదలకనను ఎడబాయని దేవ. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దావీదు
శత్రువులు తనను శ్రమల్లోనికి నెట్టాలనుకున్న సందర్భంలో 6వ వచనంలో చేసిన ప్రార్థనను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేస్తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చాను. ఎప్పుడైతే శత్రువులు దావీదును శ్రమ పెట్టాలనుకున్నారో, దేవుడు పరలోకములో సింహాసనాసీనుడయ్యున్న దేవుడు తన ప్రార్థనను విని తన శ్రమల్లో నుండి తప్పించడానికి ఆయన మహారౌద్రుడుగా, భయంకరుడుగా, తనను విడిపించడానికి బలమైన దేవుడు దావీదు విషయంలో ఏ విధంగా వస్తున్న సందర్భమో 7వ వచనము నుండి తెలియపరుస్తున్నటువంటి మాట. అప్పుడు భూమి కంపించి అదిరెను. అయ్యో, భూమి మీద నా హృదయానుసారుడైన దావీదును ఆటంకపరిచేవారు, భూమి మీద నా ఇష్టానుసారుడైన దావీదును చిన్నాభిన్నం చేయాలనుకుంటున్న వారు ఉన్నారు. ఆ పరిస్థితుల్లో నాకు ప్రార్థన చేస్తే నేనెట్లా చూసి చూడకుండా ఉండను, నేనెట్లా విని విననట్టుగా ఉండను. అలా కాదు, నా కుమారునికి జరిగిన శ్రమలు, నా కుమారునికి కలిగిన ఇబ్బందులను, ఆపదలను బట్టి పరలోకములో సింహాసనాసీనుడు అయిన దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. అప్పుడు భూమి కంపించెను, అదిరేను, పర్వతములు పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసిక రంధ్రములో నుండి పొగ పుట్టెను. ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజబెట్టను. మేఘముల నుండి వచ్చి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. గుడారం వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసినను. జలాంధకారము ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను, వడగండ్లను, మండుచున్న నిప్పులను దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లు, మండుచున్న నిప్పులు రాలెను. ఆయన తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులను మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. ఎంత గొప్ప దేవుడు కదా! ఒక మనిషి విషయంలో సృష్టినే కలిగించిన దేవుడు, ఒక మనిషి విషయంలో సృష్టినే తలకిందులు చేసిన దేవుడు, ఒక మనిషి విషయంలో ఒక వ్యక్తి దేవునికి ఇష్టంగా ఉంటే సృష్టి అంతటినీ వంచుకొని సృష్టి అంతటికి ఆయన తెలియపరిచి ఒక మనిషికి ఆయన సహాయం చేయగలిగిన దేవుడుగా, రక్షణ కేడముగా, ఆశ్రయదుర్గముగా ఉంటాడు. ఎవరైతే ఈయనను మట్టి కరిపించాలని చూశాడు, దేవుడు వారినే మట్టిని కరిపించిన దేవుడుగా ఇందులో ఉన్నది. ప్రియ దేవుని సంగమా, నీవు నేను శ్రమ పడుతూ ఉంటే ఆయన చూసి చూడకుండా ఉండే దేవుడు కాదు ఆయన. నీవు శ్రమ పడుతూ ఉంటే దేవునితో మాట్లాడు. దేవుడు నీ పరిస్థితులతో, నీ శ్రమలతో, నీ వేదనలతో, నీ ఇబ్బందులతో దేవుడు మాట్లాడి నిన్ను తప్పించగలిగిన సమర్థుడుగా ఆయన ఉంటాడు. నీ పరిస్థితి ఏదైనా సరే ఆయనతో మాట్లాడితే నీ స్థితిని మార్చే దేవుడుగా ఆయన ఉంటాడన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎక్కడో భూమి మీద ఉన్నాడు, పరలోకమందు ఆసీనుడైన దేవుడు ఆయన ఒక్కసారి నోరు తెరవగానే, ఇప్పుడు అనుకుందాం, ఏదైనా జంతువు కానీ మనిషి కానీ నిద్రలో నుండి లేస్తే, సరైన నిద్రలో నుండి మనం మేలుకో వస్తే, సరైన నిద్రలో నుండి మనము గాన లేస్తే మనకి ఎట్లా అనిపిస్తుంది? మహాప్రచండమైన కోపం వస్తుంది కదా. మన పిల్లలు మనల్ని డిస్టర్బ్ చేసినా కానీ కూడా, మన పిల్లలు మనల్ని ఇబ్బందులు చేసిన, ఒకవేళ అమ్మగారులు మనల్ని ఇబ్బంది పరిచిన, ఇంకెవడు ఇబ్బంది, ఒకవేళ మంచి నిద్రలో ఉన్నప్పుడు ఎవడన్నా ఫోన్ చేసినా కానీ అమ్మ ఎవడో ఈ టైం అప్పుడు చేసి అనుకుంటాం కదా. అట్లానే దావీదుకు కలిగిన శ్రమను బట్టి ప్రార్థన చేస్తే కింద ఎవడో నా కుమారుణ్ణి ఇబ్బంది పెట్టినాడు, నేను ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళాలంతే, ఇక్కడి నుండి నేను అక్కడ పరిస్థితులను శాసించాలంతే, ఇక్కడి నుండి అక్కడికి నేను వెళ్ళి నా పరిస్థితులన్నిటిని చక్కదిద్దాలి అంతే అని దేవుడు యెహోవా నా బలమన్న దావీదు పక్షాన తన శత్రువులందరి ఎడల పోరాడడానికి ఆయన సంసిద్ధుడుగా తన సైన్యమంతటితో వస్తుంటున్న దేవుడుగా ఉన్నాడు. సంగమ, ఇది భక్తునికేనా? మనకు కాదా? ఈ వాక్యం వాళ్ళకేనా? మనకు కాదా? వాళ్ళకున్న దేవుడే మనకున్న దేవుడు, వారిని కాపాడిన దేవుడే మనల్ని కాపాడుతున్న దేవుడు, వారిని రక్షించిన దేవుడే మనల్ని రక్షిస్తున్న దేవుడు. ఒకవేళ వారికి ప్రత్యేకంగా కనిపించే శత్రువులు ఉన్నారేమో,
కానీ బైబిల్ ప్రకారంగా మనం పోరాడుచుంటున్నది అంధకార చీకటి శక్తులతో, మనం పోరాడుచుంటున్నది అంధకార చీకటి సైన్య సమూహములతో. వాటిని పోరాడడానికి తన యుద్ధ దేవదూతలను ఎల్లప్పుడూ మనకు కావలిగా ఆయన వంచిన దేవుడుగా ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన మధ్యన ఉండి ఆయన ఏ చీకటి శక్తి నా మధ్యనకు రానివ్వకుండా ఆయన కాపాడుతున్నటువంటి మహా ఆశ్రయ దుర్గమైన దేవుడుగా ఉన్నాడు. సంగమా, నీవు నేను ఆయన విషయంలో మనము మొరపెడితే ఆయన సృష్టి అంతటినీ ఉంచుకొని మేఘముల మీద నీ యొద్దకు వచ్చి నీతో ఉండి నేను బలపరిచి గొప్ప చేసేంత వరకు ఆయన ఉండే దేవుడుగా ఉంటాడు. ఎక్కడ 2-3 కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్యన నేను ఉంటానన్న దేవుడు. ఆయన సొమ్మసిలిన వారికి బలమిచ్చే దేవుడు అని దేవుని వాక్యం ఉన్నది. శత్రువులు వెంటాడుతూ ఉంటే, తన కుమారుడు వెంటాడుతూ ఉంటే, సౌలు వెంటాడుతూ ఉంటే, ఐగుప్తి ఫిలిస్తీయులు ఆయనను వెంటాడుతూ ఉంటే దేవుడు ఆ శ్రమ నుండి తప్పించి వెంటనే తనకు సమాధానం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఒకసారి 120వ కీర్తన దేవుని వాక్యం చదువుకుందాం. 120వ కీర్తన మొదటి వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. శ్రమల్లో అంటే శ్రమ పెడుతున్న వారు ఎవరు అని ఒకవేళ ఆలోచన చేస్తే కింద 2-3 వచనాలు ఉన్నాయి. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణం విడిపించు. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను, ఇంతకంటే అధికముగా నీకేమి చేయను. తంగడి నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. దేవుడు మనల్ని మోసకరమైన, తాపకరమైన, అలాగునే వేడిగల వ్యక్తుల నుండి తప్పించి మన శ్రమల్లో నుండి ఆయన విడిపించిన దేవుడు. ఇంకొక చోట కీర్తనలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనములో దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలగజేయునని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. తన శత్రువులు దావీదును శోధించడానికి వచ్చినప్పుడు తప్పించుకునే మార్గములను ఏర్పరిచిన దేవుడుగా ఉన్నాడు. దేవుడు ఇందులో చాలా చక్కటి మాట తెలియపరుస్తున్నట్టు సందర్భం. నీవు సహించగలిగినంత శ్రమనే దేవుడు నీకు ఇస్తాడు. నీవు సహించలేనటువంటి శ్రమను ఆయన నీ మీద మోపి, నీవు మోయలేనటువంటి భారాన్ని మోపి, నీవు హింసపడతా ఉంటే, వేదన పడతా ఉంటే, బాధపడతా ఉంటే నిన్ను చూసి రాక్షస ఆనందం పొందే దేవుడు కాదు ఆయన. మనం సహించగలిగినంత శ్రమనే ఆయన ఇచ్చే దేవుడుగా ఉంటాడు. కానీ కొంతమంది ఈ శ్రమలను కూడా సహించలేక కదా పురుగుల మందు డబ్బు పట్టుకుంటారు చాలామంది. ఇవి సహించలేకనో కొంతమంది ఫ్యాన్కి వేస్తారు, మంచి తాడు ఉయ్యాల ఊగనికే, జీవితకాలం ఉయ్యాల ఊగనికే కదా. కొంతమంది ఇంకా ఏవేవో తమకు నచ్చిన రీతులుగా శోధనను, వేదనను, శత్రుబాధను సహించలేక మరణాన్ని కప్పజెప్పుకునేవారుగా ఉంటారు. కానీ దేవుడు అంటాడు, నేను మీకు శోధనను సహించేంత మట్టుకే ఇస్తాను అని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. వీటిని తాళలేక మనం ఎన్నెన్నో ఆలోచనలు చేసి వీటిని తాళలేక హాస్పిటల్ పాలవుతూ ఉన్నాం, వీటిని తాళలేక రోగాలు తెచ్చుకుంటున్నాం, వీటిని తాళలేక మరణానికి మనం అప్పచెప్పే వారంగా ఉంటున్నాం. కొన్నిసార్లు దీర్ఘకాలికమైన వేదనలు, కొన్నిసార్లు దీర్ఘకాలికమైన అప్పుల బాధలు, కొన్నిసార్లు దీర్ఘకాలికమైన రోగాలు మనల్ని మనుషుల వల్ల వేదనలు వెంటాడుతూ ఉన్నప్పుడు నేను బ్రతకడం కంటే చావడమే మేలు అని తీసుకున్న నిర్ణయాలు ఎన్నో ఉంటాయి. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు మనల్ని అంతం చేసేటివిగా ఉంటాయి. ఆలోచన చేసే నిర్ణయాలు మనల్ని మంచి మార్గంలోనికి నడిపించేటివిగా ఉంటాయి. కానీ ఈయన శ్రమలు, శత్రువులు చంపడానికి వస్తున్న సందర్భంలో కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఆ శ్రమల్లో నుండి
తప్పించిన వాడుగా ఉన్నాడు. సంగమా, ఈ ఉదయ మధ్యాహ్న కాల సమయమున దేవుడు అంటున్నటువంటి మాట, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహించగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మలను శోధింపనీయడు. మనతో ఉండి, మన మధ్యన ఉండి ఆయన మనల్ని బలపరిచే దేవుడు. అందుకని యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో ఒక మాట అంటాడు ఆయన. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగుదురు. ఆయన అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. సొమ్మసిల్లు వేళలో ఆదరణ నీకిచ్చునని, సొమ్మసిల్లు వేళలో ఆదరణ నీకిచ్చునని గ్రహించి రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛాతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన అద్దులు లేని గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులు లేని తింపుందు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. శోధన సహించలేక ఒకవేళ మనం సొమ్మసిల్లిన వారంగా ఉంటే, దేవుడు అంటున్నాడు, సొమ్మసిల్లిన వారికి ఆయన బలమిచ్చువాడు ఆయన. అది పిల్లలైనను, యవనులైనను, వృద్ధులైనను సరే, ఎవరికైనాను ఆయన బలమిచ్చి మరల బలవంతులనుగా చేసే దేవుడు నీవు నేను నమ్మిన దేవుడు. 3వ మాటను దేవుని వాక్యం చదువుకుందాం. మొదటిగా ఆశ్రయదుర్గమయ్యున్న బలమైన దేవుడు. 2వది శత్రువుల నుండి విజయమిచ్చిన బలమైన దేవుడు. 3వది మరణము నుండి రక్షించిన బలమైన దేవుడు. మరణము నుండి రక్షించిన బలమైన దేవుడు. 4వ వచనం, 18వ కీర్తన 4వ వచనం. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. ఎన్నోసార్లు ఈయనను మరణాన్ని నుండి తప్పించుకున్న వ్యక్తి, మరణానికి అప్పజెప్పుకునే వ్యక్తి. కానీ ఆ సందర్భంలో దేవుడు కాపాడినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నేను ఎన్నోసార్లు మరణించాలి, ఎన్నోసార్లు నా శత్రువులు నన్ను మరణించాలని, నన్ను చంపాలని నా యొద్దకు వచ్చినప్పుడు, అటువంటి సందర్భంలో నేను నీ యొద్దకు వచ్చి మొరపెట్టగా నీవు నన్ను కాపాడుతివి. నా బలమైన దేవుడు. ఒకసారి
నిర్గమకాండం 15వ అధ్యాయంలోనికి వెళ్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయం. నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనం. మొదటి నుండి దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతులను ఆయన సముద్రములో పడద్రోసెను. 2వ వచనం. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదు. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నుంచెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనలను సముద్రంలో పడద్రోసెను. అతని అధిపతులను శ్రేష్ఠులను ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి. అగాధములు వారిని కప్పెను, వారు రాతి వలె అడుగంటిపోయిరి. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చిత్తగొట్టును. నీ మీదికి లేచు వారిని నీ మహిమాతిశయముల వలన అణిచివేయుదు. నీ కోపాగ్ని రగుల చేయుదు, అది వారిని చెత్తవలే దహించెను. నీ నాసిక రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను, ప్రవాహములు కుప్పగా నిలిచెను. అగాధ జలములు సముద్రం మధ్యన గడ్డ కట్టెను. ఎంత గొప్ప మాట! దేవుని వాక్య సందర్భంలో ఇశ్రాయేలీయులను కూడా తరుముతా ఉన్నారు ఐగుప్తు సైన్యం. దావీదును కూడా ఫిలిస్తీన్లు తరుముతా ఉన్నారు. దావీదును కూడా తన కుమారుడు తరుముతా ఉన్నాడు. దావీదును కూడా సౌలును తరుముతా ఉన్నాడు. అటువంటి మరణకరమైన మరణాన్ని శాసించే వ్యక్తుల మధ్య నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు తనను కాపాడినాడు. అలాగునే ఇశ్రాయేలుల ఫరో సైన్యము నుండి దేవుడు కాపాడిన సందర్భాన్ని, ఎర్ర సముద్రం దాటుతూ ఉన్నప్పుడు దేవుడు చేసిన బలమైన కార్యాన్ని ఇందులో భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇందులో 8వ వచనం చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నమాట. నీ నాసిక రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడను. ఇప్పుడు అనుకుందాం, వేరే కనుకోకండి. ఈ ముక్కులో నుంచి వచ్చే శ్వాస మాకు పురుషులకి ఇడే వెంట్రుకలు ఉన్నాయి, మీసాలు ఉన్నాయి. ఈ ఒక్క వెంట్రుకనైనా ఎన్నిసార్లు నేను ఊపిరి తీసుకున్నా మీకు కనిపించిందా? ఒక్కటన్నా ఉగులాడిందా? ఒక్కటైనా గాలికి ఇట్లన్నా అనిందా? కదా. దేవుడు ఎంతటి బలమైన దేవుడు అనంటే, ఆయన ఇశ్రాయేలీయుల మధ్య ఉండి, వారి మధ్యన అంటే ప్రత్యక్షంగా లేకపోయినా పరలోకము నుండి ఆయన ఊపిరి ఊదితే భూమిలో ఉన్న సముద్రంలో నీళ్ళు ఎట్లయినాయి? పాయలైనాయి. మోషే తన కర్ర చేత అన్నాడేమో కానీ కర్ర అక్కడ పెట్టడానికి ఒక సాధనమే కానీ నీళ్లను 2 పాయలుగా చేసింది ఆయన ఊపిరే. ఆయన ఊపిరి భూమి మీద విడిస్తేనే సముద్రం 2 పాయలు అయ్యిందంటే ఆయన ఊపిరి విడిస్తే సముద్రము ఆరిన నేలగా గడ్డ కట్టినదిగా మార్చబడింది. కింద 8వ వచనంలో అగాధ జల ప్రవాహములు సముద్రం మధ్యన గడ్డ కట్టెను. అంటే ఇప్పుడు స్విట్జర్లాండ్లో ఉన్న సార్ ఎక్కడ వెళ్ళలేడు కదా, స్కాట్లాండ్లో ఉన్నోళ్ళు, మన సంఘస్థులు కూడా కొంతమంది కెనడాలో ఉండొచ్చినారు, అమెరికాలో ఉండొచ్చినారు. ఇప్పుడు వారికి ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే -celsius ఉన్నప్పుడు వారికి అంటగట్టుకొడే పరిస్థితి, చలి వారిని తీవ్రతలోనికి నెట్టే పరిస్థితి. మనం కూడా షేర్ చాట్లో వాట్సాప్లో చూస్తూ ఉంటాం, అట్లా ఫేస్బుక్లో. కోతులుంటే కోతులు కొంతసేపులకి ఒక 10 నిమిషాలకి ఆవిరి గట్టిపోతాయి. నీళ్లు గ్లాస్ అక్కడ పెడితే వేడి నీళ్ళైనా ఓ 10 నిమిషాలకి అవి గడ్డగట్టిపోతాయి. అటువంటి సందర్భంలో అటువంటి సిచ్యువేషన్ ఉన్న దేవుడు ఏం చేశాడు? తన ఊపిరి చేత నీళ్లను ఆపిన దేవుడుగా ఉన్నాడు. తన ఊపిరి చేత నీళ్లను 2 పాయలుగా చేసిన దేవుడుగా, తన ఊపిరి చేత నీళ్లను గడ్డ కట్టేటట్టుగా చేశాడు. ఎవరికైనా సాధ్యమవుతుందా? ప్రపంచంలో మేధావులైన వారు, ప్రపంచంలో ఇప్పుడు అత్యంత ఫాస్ట్గా డెవలప్ అవుతుంటున్న టెక్నాలజీ పరంగా ఉన్నది. ముందుగా జపాన్ ఉంటే ఆ తర్వాత చైనా ఉన్నది. చైనా టెక్నాలజీ మించిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. గడిచిన వారంలో వరదలు వస్తే వారి డ్యాములన్నీ దిగిపోయినాయి. ఎవరైనా ఏమైనా చేసిరా?
కొన్ని వేల కోట్లతో కట్టినది. మన వాళ్ళు కూడా కట్టిన 7,000 కోట్లతో ఒకటి కేబుల్ బ్రిడ్జ్ పూణే దగ్గర నడిచిందా? తెగిపోయింది. మన కొరకు 7,000 కోట్లతో వేసిన ఫ్లైఓవర్స్ దిగిపోతూ ఉన్నాయి, వంతెనలు దిగిపోతూ ఉన్నాయి. కానీ దేవుడు తన ఊపిరి చేత అగాధ జలములని ఆపిన గొప్ప బలమైన దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు వాయనాడ్ దగ్గర కేరళలో జరిగిన సంఘటన, ల్యాండ్ స్లైడింగ్ జరిగింది. ఒకటి మొత్తం జరిగింది. పోయిన సంవత్సరం 2 సంవత్సరాల కిందట జరిగింది. అనేక మంది చనిపోయారు. అటువంటి సందర్భంలో వారు కట్టలు కూడా కట్టినారు కదా. ఇప్పుడు మనం ఏదైనా గట్ల మీద ప్రవహిస్తూ ఉంటే, సరే మనం తిరుపతికి వెళ్తున్నప్పుడు, శ్రీశైలంకి వెళ్తూ ఉన్నప్పుడు మనం ఆ దేవుని కాడికి వెళ్ళాం. కానీ కొన్నిసార్లు అటు ఆ రోడ్ల మీద వెళ్తూ ఉంటే రోడ్లకు కట్టలు కట్టింటారు. నీళ్ళు డైరెక్ట్ రోడ్డు మీదకి రాకుండా ఒక కాలువ లెక్కలు కట్టింటారు. ఎన్ని కట్టినా కానీ కూడా ప్రకృతి విపత్తిని ఎవరు కూడా తప్పించుకోలేరు. కానీ అటువంటి ప్రకృతి విపత్తి వారికి ఏర్పడినప్పుడు దేవుడు వారిని కాపాడిన విధానం గొప్పది. ఇందులో మనం ఏది కూడా పిడికడి నీళ్లు మనం ఈ విధంగా దోషల్లో పట్టుకోలేని స్థితి. మనము 5 నిమిషాలు మనం పెట్టిన నీళ్లను అంటే ట్యాప్ కింద పెడితే 5 నిమిషాలు అయితే మన చేతిలో ఖాళీ అయితే, కానీ దేవుడు వీటన్నిటినీ తన చేతిలో ఉంచుకున్న దేవుడుగా ఉన్నాడన్న బలమైన దేవుడుగా మనకున్నాడని యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో తెలియపరుస్తున్నటువంటి మాట. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 600 పేజీ నంబరు 12వ వచనం. తన పొడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశములు కొలచూచిన వాడెవడు? భూమిలోను మన్ను కొలపాత్రను ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? ఇంత గొప్ప దేవుడు మనల్ని నమ్మిన దేవుడు కదా. తక్కెడలో జలములన్నిటినీ పుడిసెట్టులో మన దోశలో దోశ అంటే ఆ దోశ కాదు కదా, ఈ దోశలు దీన్ని ఏమంటారు? బైబిల్ ప్రకారంగా అయితే పుడిసెట్టి అన్నారు. దీన్ని దోసెట్ నీళ్ళు అంటారు కదా. ఈ దోసెట్లో ప్రపంచంలో ఉన్న నీళ్ళన్నింటినీ ఆయన ఎత్తి పట్టుకునే దేవుడుగా ఆయన ఉన్నాడని, జేనతో ఆకాశమును కొలిచిన దేవుడుగా ఉన్నాడని, భూమిని మన్నులో కొలపాత్ర, మన పిల్లల టానికి తాగే కొలపాత్ర ఎట్లయితే ఉంటుందో అలా కొలిచే దేవుడుగా ఉంటాడని, తూనిక చేత కొండలను కొలిచిన దేవుడుగా ఆయన ఉన్నాడు. అంత గొప్ప దేవుడు ఇశ్రాయేలుకు ఉన్నాడు. అంత గొప్ప దేవుడు దావీదుకు ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మనకును కూడా తోడుగా ఉంటాడు. మనకు ఎదురయ్యే మరణకరమైన ఇబ్బందులన్నింటినీ ఆయన తొలగించి ఆయన నిరంతరము కాపాడే దేవుడుగా ఉంటాడని 121వ కీర్తనలో చివరి భాగం ఉన్నాడు. ఇది మొదలుకొని నిరంతరము ఆయన నిన్ను కాపాడే దేవుడుగా ఉంటాడు. అంత గొప్ప దేవుడు. ఈ లోకంలో ఎవరైనా మార్చగలరా? ఆయనకి ఎంత శక్తి ఉంది, ఎంత బలం ఉంది అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, సూర్యచంద్ర నక్షత్రాలను ఆపే బలం మనకుందా? ఒక నిమిషానైనా మనకు ఆపే బలం మనకుందా? ఒక నిమిషానైనా ఆపి ముందుకు కొనసాగించేవారు ఎవరైనా సైంటిస్టులు ఉన్నారా? ఎవ్వరు లేరు. దేవుని బలానికే ఇది సాధ్యం. కాబట్టి సంగమా, ఒక దావీదును తనకిష్టమైన వ్యక్తిని కాపాడడానికి దేవుడు శత్రువును హతం చేసిన వాడుగా ఉన్నాడు. సృష్టిని తన మాటగా చేసుకొని తన మాటగా వినేటట్టుగా చేసిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి సంగమా, మనము ఆయనను బలముగా చేసుకుంటే బలహీనులైన మనలను బలవంతుడైన దేవుడు మనకు తోడుగా ఉండి మనకు ఆశ్రయదుర్గముగాను, రెండవది ఆయన శత్రువుల బారి నుండి తప్పించి మనల్ని బలవంతులుగా చేసే దేవుడుగాను, మూడవది మరణం నుండి తప్పించి మనల్ని బలవంతులనుగా చేసే దేవుడుగా ఆయన ఉంటాడు. కాబట్టి సంగమా, దావీదు వలె మనమును కూడా యెహోవా నా బలమా, ఆయన నేను ఎల్లప్పుడూ ప్రేమించుచున్నాను అన్నట్లుగా దావీదు అన్నట్లు మనము కూడా ఎల్లప్పుడూ ఆయనను ప్రేమించు వారముగా ఉండినట్లుగా ఉంటే, దేవుడు దావీదుకు బలముగా ఉన్నట్లు మనము ఆయన బలముగా ఆయన బలముగా ఉండి మనల్ని బలపరిచే దేవుడుగా ఉండాలని దేవుని సహాయాన్ని కోరుకుందాం. అందరి తలలు వంచుదాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. అందరి తలలు వంచి దేవుని సహాయాన్ని కోరుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట అన్నాడు, మిమ్మల్ని బలవంతులనుగా చేయుటకు ఆయన దరిద్రునిగా మార్చబడ్డాడు, బలహీనులైన మనలను
బలవంతులనుగా చేయుట కొరకై ఆయన కలవరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడుగా ఉన్నాడు. మనం తెలుసు బలహీనులమని, శారీరకంగా మనం బలహీనంగా ఉన్నామని, విశ్వాసములో మనం బలహీనులంగా ఉన్నామని, వ్యక్తుల మధ్య మనం బలహీనులంగా ఉన్నామని, సమాజంలో మనం బలహీనంగా ఉన్నామని. కానీ వీటన్నిటి మధ్య బలమైన దేవుడు మనల్ని బలపరచాలని, బలహీనుడుగా ఉన్న నీవు నేను ఆయన శక్తి చేత, ఆయన ఇచ్చు విశ్వాసము ద్వారా, ఆయన నమ్ముట ద్వారా మనకు విశ్వాసం కలుగునని దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమన్నాడు. నీవు నమ్మితే దేవుని బలం నిన్ను ఆవరించేదిగా ఉంటుంది. నీవు నమ్మితే మరణకరమైన స్థితులు నీ నుండి దూరమయ్యేటివిగా ఉంటాయి. నీవు నమ్మితే శత్రువుల బాధలు నీ నుండి తేలిపోయేటివిగా ఉంటాయి. నీవు నమ్మితే దేవుడు ఆశ్రయమైన బలమైన దుర్గముగా ఆయన ఉండే దేవుడుగా మనకుంటాడని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. దావీదు అంటాడు, నా దీపమును వెలిగించిన వాడవు నీవని, నా కాళ్ళను లేడి కాళ్ళనుగా చేసిన వాడవుగా నీవని. కారణం బలమయ్యున్న దేవుడు తనకు తోడుగా ఉన్నందున తన ఆత్మ అనే దీపాన్ని ఆరిపోనివ్వకుండా చేసి సమభూమి గల ఆత్మలోనికి నడిపించిన దేవుడుగా ఆయన ఉన్నాడు. పరిశుద్ధులున్న దేశములో నేను ఉండేదను అని 116వ కీర్తనలో అన్నట్టుగా ఆయన ఉంచిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయమున యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నానని ఒక వ్యక్తి దేవుడు చేసిన ప్రతి మేలులను దాచుకోకుండా కృతజ్ఞతాపూర్వకంగా దేవుని దగ్గరకు వచ్చి అడిగినప్పుడు దేవుడు తనను కాచి కాపాడి సంరక్షించి ఇచ్చిన ప్రతి విధమైన బలాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించుచు దేవుణ్ణి మొరపెట్టిన విధానాన్ని ఈ ఉదయకాల సమయంన తెలుసుకున్నాం. నీవును నేను మనం దేవుని సహాయాన్ని కోరుతూ దేవుని వైపు చూచే వారంగా ఉందామని సేవకునిగా కోరుచుంటున్నాను. అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా. కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయా, 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 నా బలమంతా నీవేనయా. సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయా, 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 నా బలమంతా నీవేనయా. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమమయుడా,
నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. ప్రభా, బలహీనులైన మమ్మలను బలపరచడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడవుగా ఉన్నావు. ప్రభా, మా పాపముల కొరకు, మేము చేసిన తప్పిదముల కొరకు, బలహీనమైన శరీర తత్వాలను, ఆలోచన కలిగిన మమ్మలను ప్రభా బలపరచుట కొరకై కలువరి శిలువలో నీ ప్రాణత్యాగాన్ని చేస్తేవి నీకు వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నా. బలహీన సమయంలో ప్రభా అనేక సందర్భాల్లో మీరు మమ్మల్ని బలపరిచిన దేవుడవుగా ఉన్నారు. ప్రభా, మీరు అన్నారు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడనని అపోస్తుడైన పౌలు ద్వారా సెలవిచ్చిన మాటను బట్టి నీకు వందనాలు. ప్రభా, తను బలపరచువాని ఎందే సమస్తమును చేస్తానన్నారు. ప్రభా, నిన్ను బలపరిచే కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్న, నీ నామాన్ని బలపరిచే వారంగా, నీ మహిమను గొప్ప చేసే వారంగా, నీ కీర్తిని ప్రభా, నీ పేరును గొప్పగా చేసేవారినిగా మమ్మల్ని చేయమని వేడుకొనుచున్నాం. ప్రభా, మా శత్రువుల నుండి మమ్మల్ని తప్పించి బలపరిచి ప్రభా నీ నామాన్ని గొప్ప చేయమని వేడుకొనుచున్నాం. ప్రభా, ఎటువంటి ఆపదలు రాకుండగా ఆశ్రయదుర్గముగా ఉండి మీరు మమ్మల్ని కాపాడమని వేడుకొనుచున్నాం. ప్రభా, మరణకరమైన ఇబ్బందులు మమ్మల్ని ఆవరించనివ్వకుండగా, మరణ పాశములు మమ్మల్ని చుట్టనుకొననివ్వకుండగా ప్రభా, నీ బలమైన రక్షణ దుర్గం మాతో ఉండుమని వేడుకొనుచున్నాం. నీకు స్తోత్రం. సమస్త ఘనత మహిమ నీ చేతికి సమర్పించుకుంటూ నీ నామాన్ని హెచ్చించచ్చు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.